వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ కేసీఆర్ మీరెన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ గెలుపును ఆపలేరు కరీంనగర్ లో నిప్పులు చెలరేగిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బైంసా మండలంలో దొంగ నోట్ల కలకలం విచారణ జరుపుతున్న ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్రలో లారీని తగలబెట్టిన మావోయిస్టులు అలర్ట్ అయిన తెలంగాణ పోలీసులు బీజేపీ అభ్యర్థి బంధువు శివాజీ పటేల్ ఇంట్లో అర్ధరాత్రి సోదాలు ఎస్ఎఫ్టీ సమాచారం మేరకే సోదాలు జరిపామన్న ఏఎస్పీ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కేసీఆర్ నన్ను ఓడించడానికి ఇంతగా దిగజారాలా ప్రత్యేక టీంతో ఓటుకు 10,000 రూపాయలు పంపిణీ చేస్తావా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నిప్పులు చెలరేగారు సమాచారం ఇచ్చిన పోలీసులు ఎందుకు నిలువరించడం లేదని ఆయన ప్రశ్నించారు కరీంనగర్ నియోజకవర్గంలో బండి సంజయ్ గెలుస్తున్నారని అన్ని సర్వేలు తేల్చడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రత్యేక టీంతో డబ్బులు పంపిణీ చేయిస్తూ తనను ఓడించేందుకు కుట్రలు చేస్తూ దిగజారిపోయారని విమర్శించారు కేసీఆర్ సీఎంగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి సిగ్గులేదా అంటూ ధ్వజమెత్తారు మీరెన్ని కుట్రలు చేసినా కరీంనగర్ లో గెలవబోతున్నానని అదే సమయంలో డిసెంబర్ 3న కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు కరీంనగర్ లోని కొత్తపల్లిలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక టీం ద్వారా డబ్బులు పంపిణీ చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లిన బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు వాడు అన్ని కులాలు ఉన్నారు వాళ్ళు 10 మంది ఉన్నారు దాంట్లో ఎవరి కులం ఎవరు తెలుస్తుంది ఇదోటి మళ్ళా వాళ్ళు దేని నిష్పెట్టారు వాళ్ళు దేని నిష్పెట్టారు వాళ్ళ పనే అది కదా వాళ్ళ పీకుడు పనే అది కదా ఏ దొరికితే దాన్ని పెట్టుకుంటారు మరి మాతోనే మొత్తం క్రాంతి గౌడ ఉన్నాడు కదా మరాడ అక్కడ దుబాయ్ శ్రీనివాస్ గౌడ ఉన్నాడు కదా మరాడ వాళ్ళు గౌడు కదా అప్పుడు వాళ్ళే మరి వాళ్ళు గౌడ గౌడలే కదా మీరు చూడే కదా వీరు గౌడు కదా అంటే ఏ దొరికితే ఇష్టపెట్టారు ఇక అంటే ఇలా గౌడ కులస్తులను అవమానపరుస్తున్నారు అంటే గౌడ కులస్తులు పైసలు పంచుతారా ఇవ్వరు పంచారు గౌడ కులస్తుల పట్ల నిజాయితీ ఉంటుంది సర్వాయి పాపన్న వారసులు వాళ్ళు వాళ్ళు ధైర్యంగా ఇక్కడ కూర్చుంటారు పక్క నేను చేస్తా సార్ గురించి మీ తరఫున ఒక రిప్రజెంటేటివ్ పెట్టండి దానికి సమాధానం నేను పెట్రోలింగ్ చేస్తున్నాను మా పెట్రోలింగ్ దొరకబట్టే సార్ ఎప్పుడు చేస్తావు సార్ పైన ఓటంగా ఈ ఓటర్ ఎక్కడి నేను దొరకబట్టి ఇక్కడ నేను
నేను దొరకబట్టే పైసలు మీరు ఏది ఉన్నా నేను స్టేట్మెంట్ తీసుకుంటా ఒకవేళ సార్ నాకు ఇది ఏ సార్ నేను పిచ్చోని కాదు నేనే ఉన్నా నేను స్టేట్మెంట్ కాడానికి మీరు స్టేషన్ లో రెస్ట్ తీసుకుంటే వాళ్ళు పైసలు మంచిగా ఏం మాట్లాడుతున్నావు చెప్తా పైసలు వస్తున్నారు ఓటర్ ఇచ్చి పట్టుకుని పైసలు వస్తున్నారు ఎన్నికల ముందు బైంసా పట్టణంలో మంగళవారం దొంగ నోట్ల కలకలం సృష్టిస్తున్నాయన్న వార్త సామాజిక మాధ్యమాలలో చికాలు కొట్టింది. నిజానికి అది అవాస్తవమని ప్రాథమిక విచారణలో అవి దొంగ నోట్లు కావు, పిల్లలు ఆడుకునే నోట్లని తెలిసిందని బైంసా పట్టణ ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో బోకర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను నిర్వహించగా ఓ కారు అక్కడ చెక్కింగ్ కి ఆగకుండా వెళ్లిపోయిందని, దీంతో అనుమానం వచ్చి ఆ వాహనాన్ని ఫాలో చేయగా పోలీసులను గమనించిన ఆ వాహనదారుడు బైంసాలోని సిరాల గ్రామ రహదారి వైపు వెళ్లాడు. తన కారులో ఉన్న పిల్లలు ఆడుకునే 500, 550 నోట్లను పొలంలో విసిరేశాడు. వెంటనే పోలీసులు ఆ వాహనదారుని అదుపులోకి తీసుకొని ఆ నోట్లను తీసుకొని ప్రాథమిక విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో అవి పాఠశాల పిల్లలకి అవగాహన కోసం ఉపయోగించే నోట్లని, వీటిని మహారాష్ట్రలోని ఇంగోలి నుండి చంద్రపూర్కు తీసుకెళ్తున్నట్లు తెలిసిందని తెలిపారు. అయితే పిల్లల నోట్లే అయినప్పుడు పోలీసులను చూసి కారు ఎందుకు పరిగెత్తిందని, ఇంగోలి నుండి చంద్రపూర్ వరకు పిల్లలు ఆడుకునే నోట్లు కారులో తీసుకెళ్లేంత గోప్యం ఏంటని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. नमस्कारम। सबसे पहले फर्स्ट क्लैरिफिकेशन, व्हाट्सएप में सर्कुलेट हो रहा था कि फेक करेंसी नोट्स एक सिरपल्ली विलेज में मिला करके ऐसे, तो उसके रिगार्डिंग क्लैरिफिकेशन पहले दे देता हूँ मैं कि इट इज नॉट अ फेक नोट। फेक नोट्स अलग रहते हैं, इट इज ओनली चिल्ड्रन प्लेइंग प्लास्टिक नोट्स। इसमें क्लियरली मेंशन है चिल्ड्रन बैंक ऑफ इंडिया, एंड इन सम नोट्स उन्होंने ये भी लिखा है कि फॉर द प्रोजेक्ट स्कूल यूज ओनली। तो रिगार्डिंग दिस ये प्रेस मीट बुलाई हमने। तो एक अक्यूज पर्सन है जो इसका नाम है सूर्यवंशी सचिन, जो रेसिडेंट है हड़गांव विलेज नांदेड़ तालुका का, और प्रेजेंटली आज देशमुख गली भोकर में रहते हैं। वो अपने हुंडई कार में, हुंडई वर्ना में, उसका नंबर है MS02BT4981। ये गाड़ी लेके भोकर से चंद्रपुर जा रहा था। तो भोकर से भैंसा आते वक्त उसको पुलिस ने चेक पोस्ट पे रोकने के लिए बोला कि चेक पोस्ट पे रखो। तो दैट टाइम उसने रोका नहीं और रैश एंड नेग्लिजेंटली भागते भागते पुलिस ने उसका चेज किया। तो सिराला जो विलेज है भैंसा रूरल सर्कल में, उस विलेज के पास वो अपना गाड़ी रोक दिया और वहां से वो ही ट्राई टू फ्ली। तो पुलिस ने उसको अप्रेंड किया, एंड जब वो व्हीकल चेक किया, जब कार चेक किया, तो उसमें हमको टोटल 550 चिल्ड्रन प्लेइंग नोट्स मिला। These are the purely children playing notes, not fake currency, क्योंकि fake currency रहा तो there is a very high punishment for that। तो ये normal children playing currency मिला, उसमें से 550 children playing। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ర మండలం వద్దిపేట పుసుగుప్ప ప్రధాన రహదారిపై ధాన్యం లోడుతో చెల్రకు వస్తున్న లారీని మావోయిస్టులు దగ్ధం చేశారు. లారీ నెంబర్ AP37 TB6568 నంబర్ గల ఈ లారీని మావోయిస్టులు తగలబెట్టారు. ఈ లారీ చెల్ర మండలానికి చెందిన వ్యక్తిదిగా సమాచారం. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇలా జరగడంతో పోలీస్ వర్గాలు అలర్ట్ అయ్యారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని స్థానిక వినాయక్ నగర్ లో ఉంటున్న బీజేపీ అభ్యర్థి బంధువు శివాజీ పటేల్ ఇంట్లో ఎస్ఎఫ్టీ టీం సమాచారం మేరకు మంగళవారం రాత్రి సమయంలో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు ఎస్ఎఫ్టీ కాంతిలాల్ పటేల్ అన్నారు.
ఎన్నికల రూల్స్ ఉల్లంఘించి ఎక్కువ మొత్తంలో ప్రజలు ఒకే చోట ఉండడం, సోదాలు జరపడానికి వచ్చిన పోలీస్ అధికారులపై పలువురు దాడులకు పాల్పడడం, వాహనాలను సైతం ధ్వంసం చేశారని తెలిపారు. దీంతో పోలీసులు అక్కడి నుండి వెనుదిరగగా పూర్తి బందోబస్తుతో మళ్లీ శివాజీ పటేల్ నివాసానికి వెళ్లి ఆయనతో పాటు సందీప్ పటేల్ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. सर आने फर्स्ट ये संदीप कुमार कैसे राइड किया, कई को ऐसा जैसे इन्फॉर्मेशन मिला तो एफएसटी टीम ने इन्फॉर्मेशन दिया, पुलिस ने यहाँ पर आके रेड किया। पुलिस बैकअप के लिए आया था, ये पुलिस का गाड़ी था, ये देखो पूरा शीशा तोड़ दिया है। और इन लोगों ने अपने अपने गाड़ियों का भी इतना बड़ा झगड़ा हुआ, पूरा गाड़ियों का शीशा तोड़ दिया है। यहाँ पर जो भी लोग मॉब था, 50-60 लोगों का मॉब था, उनके ऊपर सबके ऊपर केसेस हो गए। पुलिस के ऊपर अटेम्प्ट टू मर्डर किया इन लोगों ने। उसके बाद ये लोग सब पुलिस का शर्ट वगैरह फाड़ा, पुलिस को गले से चौक किया। सबके ऊपर एक्शन लेगा पुलिस, किसी को नहीं छोड़ेगा। इलेक्शन है इसलिए अब आज शाम 5 बजे से ही एक 144 सीआरपीसी लगा था। इधर मोर देन 50 लोग जमा हुआ रात को। क्यों हुआ? 141 तो అంబర్పేటలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మత కల్లోలంగా మార్చారని బీజేపీ సీనియర్ నాయకుడు రంగుల రాజు విమర్శించారు. బీజేపీ ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంబర్పేటను అభివృద్ధి చేసింది నాడు కిషన్ రెడ్డి అని అన్నారు. 5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గానికి ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పథకాలు ఏ ఒక్కరికి కూడా అందలేదని తెలిపారు. బీజేపీని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. అవార్డు అవార్డు చేసుకుంటారు. బతుకమ్మ కుంట్లో ఉన్నటువంటి యాదవ్ సంఘం వాళ్ళది బొందలగడ్డను కబ్జా చేసి కోట్ల రూపాయలకు అమ్ముకొని నువ్వు తిలక్ నగర్లో ఇల్లు కట్టుకున్నావు ఎమ్మెల్యే గారు, అది మర్చిపోయావా? మా నాయకుని మీద నిందలేస్తావా? ఎక్కడి నాయకత్వం నీది? నువ్వు కబ్జా చేసింది రుజువు కాదా? నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నుంచి నేను సవాలు విసురుతున్నా. ఆ సవాలుకు ముందుకు వస్తావా నువ్వు? ఆ సవాలును సేకరించి మీ దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్లో కొట్లాడు. ఫ్లైఓవర్ పనులు ఎవరు స్థాపించారు? కేంద్రం నుంచి వచ్చిన నిధులతోని ఫ్లైఓవర్ పనులు అవుతున్నాయి. నీ ప్రభుత్వం చేపడుతుందా? కేటీఆర్ గారు ఎప్పుడైనా ముందుకొచ్చి ఫ్లైఓవర్ పనుల గురించి మాట్లాడారా? ఈరోజు ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నావంటే ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి కొంతమంది ఇళ్లకు డబుల్ రేటు కట్టించినా కూడా ఒక మతాన్ని రెచ్చగొట్టి నువ్వు డబ్బులు తీసుకున్న తర్వాత టెంకాయ కొట్టించిన నాయకుని నువ్వు అంబర్పేటలో శాంతియుతంగా ఉన్నటువంటి అంబర్పేటను మత కొల్లాలతో నేను అది చేసినావు. ఈ రోజు వరకు కూడా డాన్సన్ కూడా జరపలేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారు ఆ డాన్సన్ 4 పిల్లర్లను తీపియండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. అది విసురుతున్నాను. అంతేకాదు అభివృద్ధి చేసింది కృష్ణ యాదవ్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు 3 పర్యాయాలు ఆయన చేసినటువంటి సేవనే ఈరోజు ప్రజలు గుర్తిస్తూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగనున్న పోలింగ్ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా రేపు 176 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి నియోజకవర్గం ఎన్నికల అధికారి మంగీలాల్ ఎన్నికల సామాగ్రిని అందజేశారు. ఎన్నికల సామాగ్రితో ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 1,48,661 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే ఓటర్లకు అనుమతి ఉందని ప్రకటించారు.
అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన పోలింగ్ పర్సనల్ అందరికీ స్వాగతం. మీకు ఇప్పటికీ ఈవీఎంల మీద కానీ మీరు ఇక్కడ ప్రిన్సిపాల్ రూమ్ ఉంది కూర్చోండి అక్కడ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నెలకొంది. అక్కడి ప్రజలు బీఆర్ఎస్ 50%, కాంగ్రెస్ వైపు 50% మొగ్గు చూపుతున్నారు. దీనిపై బీఆర్ఎస్ కోమటిగూడ ఉప సర్పంచ్ పురుషోత్తం V3 న్యూస్ తో మాట్లాడుతూ వాంకిడి మండలంలో బీఆర్ఎస్ కే 70% మంది మొగ్గు చూపుతున్నారన్నారు. తమ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాలు ఇవ్వలేకపోయారన్నారు. భద్రాచలం ఏజెన్సీ నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో వివిధ కంపెనీలకు చెందిన భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. టీఆర్ఎస్ పథకాలను మీరు ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లింది, వాళ్ళకి అవగాహన కల్పించండి. స్వచ్ఛందంగా ఏం జరుగుతున్నది అంటే ఏదైతే కేసీఆర్ గారి దగ్గర నుంచి పథకాలు వస్తున్నాయో, సంక్షేమ పథకాలు వస్తున్నాయో, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, పింఛన్ విషయంలో కానీ, ఎందుకంటే వాళ్ళు ప్రజలకు కేసీఆర్ మీద ఎందుకు నమ్మకం అంటే గత ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలు ఏ విధంగా అందుతుందనో వాళ్ళ చేతిలో, మరి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళ చేతికి అందుతున్నాయి అనేది అది బాగా తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు ఏంటి అంటే చేతి రాతతో ఇస్తుంటే కొంతమంది మధ్య దళారులే కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఆన్లైన్ సిస్టమ్ చక్కగా పోయి బ్యాంకులు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. ఒక్క రూపాయి ఎటు కాకుండా వాళ్ళ చేతికి అందుతున్నాయి. కాబట్టి ఇదే గవర్నమెంట్ కావాలా, బాగా వీళ్ళ సిద్ధాంతం బాగుంది, దళారీ వ్యవస్థ లేదు అని నమ్ముతున్నారు పథకాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎస్ఆర్ఆర్ వాసవి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి లలిత సహస్రనామ పారాయణం చేసి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వనభోజనాలు చేశారు. అనంతరం లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి చీరలు బహుమతిగా ప్రదానం చేశారు. అందరూ వచ్చినందుకు చాలా సంతోషము. ఈ రోజు వచ్చిన వెంటనే లలితాపారాయణం చేసుకున్నాము, విమర్శనం చేసుకున్నాము. ఉసిరిక చెట్టు కింద ఎత్తులు ముట్టించుకొని భక్తిభావాలతో అందరూ మెదిగారు. అందుకు చాలా సంతోషము. ఇంత గొప్ప ఈరోజు ఎస్ఆర్ఆర్ అభ్యుదయ సంఘం పిలుపు మేరకు 9 అభ్యుదయ సంఘాలు వచ్చి ఘన విజయంగా ఆర్యవేశ సోదరి వచ్చినందుకు వారికి ఎస్ఆర్ఆర్ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. వన మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి నారాయణ గారికి జై వాసవి మాత, జై జయ వాసవి మాత. కార్తీక మాసం హరిహర క్షేత్రమైనటువంటి రాజేశ్వర స్వామి తెలిసినటువంటి వేములవాడలో పవిత్ర మాసమైనటువంటి హరిహర మాసం, ఇటు శివునికి అటు విష్ణువుకు అతి ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసంలో
ఈ యొక్క వన భోజనాలు, అలాగే సామూహిక భోజనాల కార్యక్రమం, అలాగే వాసవి మాత పారాయణం, లలిత సహస్రనామార్చన మహిళలచే నిర్వహించడం జరిగింది. అలాగే మొన్న మా వాసవి అభ్యుదయ సంఘం వారి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు 160 గంటలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలందరికీ సహకరించిన దాతలందరికీ కూడా మా వాసవి అభ్యుదయ సంఘం పక్షాన, అట్లాగే అన్నపూర్ణ వాసవి సత్రం పక్షాన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రెండు కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి మరియు ఆర్యవైశ్య సోదర సోదరిమణులందరికీ కూడా, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా, వేములవాడ పట్టణం పట్టిన ఆర్యవైశ్య సోదరులందరికీ మేము ఎస్ఆర్ఆర్ వాసవి అభ్యుదయ సంఘం ద్వారా మా పిలుపు మేరకు వచ్చిన సోదరులకు మరియు అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు. మా ఎస్ఆర్ఆర్ వాసవి అభ్యుదయ సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా గౌరవ అధ్యక్షుడు చీకోటి నారాజు దంపతులకు, అలాగే మా అధ్యక్షుడు బచ్చ వెంకటేశ్వరకు, మా అధ్యక్షుడు మా సామవి రమణయ్య, మా కార్యవర్గ అందరికీ పేరు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది వయసులు రావడం, మహిళలు మరియు పురుషులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషించదగిన విషయం. అలాగే భక్తి శ్రద్ధలతో ఈరోజు వారు కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా సంతోషించదగిన విషయం. ఇది లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి ఆలోచన కనుక ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఎవరు చేసినా అభినందించదగిన విషయం. అలాగే నిన్న వాసవి అభ్యుదయ సంఘం వారు సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. దాన్ని కూడా చాలా అభినందిస్తున్నాము. పాతబస్తీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరుతూ సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో చెత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెత్రినాక సిఐ, డిఐ, ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ మీరెన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ గెలుపును ఆపలేరు. కరీంనగర్ లో నిప్పులు చెలరేగిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. బైంసా మండలంలో దొంగ నోట్ల కలకలం. విచారణ జరుపుతున్న ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్రలో లారీని తగలబెట్టిన మావోయిస్టులు. అలర్ట్ అయిన తెలంగాణ పోలీసులు. బీజేపీ అభ్యర్థి బంధువు శివాజీ పటేల్ ఇంట్లో అర్ధరాత్రి సోదాలు. ఎస్ఎఫ్టీ సమాచారం మేరకే సోదాలు జరిపామన్న ఏఎస్పీ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.